నమస్తే నిన్నాల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశంలోనే గేమ్ చేంజర్గా మారిపోతుంది. ఏఐతో మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది. డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ కంటెంట్ విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. నకిలీ ఏదో అసలేదో గుర్తుపట్టలేనంతగా ఉంటూ కలవరపెడుతున్నాయి. ఏఐతో ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోతుంటే మరొక వైపు కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. ఏఐ టెక్నాలజీ మానవ చరిత్రలోనే పెను విప్లవం సృష్టించబోతోంది. ఏఐ టెక్నాలజీ మెషిన్లను ఇంటెలిజెంట్లుగా మార్చేస్తోంది. గతంలో సమాజంపై టెక్నాలజీ ప్రభావం కనిపించడానికి దశాబ్దాల సమయం పట్టేది. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ నుంచి లెర్నింగ్ మిషన్స్ వరకు అంతా వేగంగా సమగ్రంగా జరిగిపోతోంది. ప్రజలు అసలైన కంటెంట్ను, ఏఐ కంటెంట్ను నిర్దిష్టంగా గుర్తించేలాగా ప్రత్యేక లేబుల్స్ను వినియోగించాలన్నారు ప్రధాని మోదీ. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త సాంకేతిక విప్లవం. ఇప్పుడంతా ఏఐ వరల్డ్. ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇప్పటికే ఎన్నో రంగాల్లోకి ప్రవేశించిన ఏఐ మరెన్నో రంగాలలో ఎంట్రీ ఇవ్వబోతోంది. సాఫ్ట్వేర్ నుంచి సాగుదాకా, ఆఫీసుల నుంచి అంతరిక్షం దాకా, ఇళ్లలో రోబో క్లీనర్స్ నుంచి రోబోటిక్ సర్జరీల దాకా ఇలా అన్నింట్లో ఏఐ టెక్నాలజీ శరవేగంగా దూసుకొస్తోంది. ప్రజలకు అవసరమైన ఎన్నో సూచనలు, సలహాలను ఇస్తోంది. కీలకమైన విద్య, వైద్య, న్యాయ రంగాలలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ దిశను మారుస్తున్న ప్రధాన సాంకేతికతల్లో కృత్రిమ మేధ ముందు వరుసలో ఉంది. శ్రమను, సమయాన్ని, ఖర్చులను తగ్గించి అధిక ఉత్పాదకత సాధించేందుకు ఇది ఎంతగానో అక్కరకొస్తోంది. ప్రజలు దైనందిన పనుల్ని సులభంగా చక్కబెట్టుకోవటానికి ఉపయోగపడుతోంది. అందుకనే ప్రభుత్వాలు, పరిశ్రమలతో పాటు సమాజము ఏఐపై దృష్టి సారిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలకే పరిమితం కాలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు ఇలా అన్ని రంగాలు ఉపయోగిస్తున్నాయి. ఒక పరిశ్రమలో యంత్రం ఎప్పుడు మొరాయిస్తుందో ముందే చెప్పటం, ఆసుపత్రిలో రోగికి ఏ పరీక్షలు అవసరమో గుర్తించటం, బ్యాంకులో బాకీలను ముందుగానే గుర్తించటం ఏఐతో సాధ్యమవుతున్నాయి. పంటను చీడపీడలు చుట్టుముట్టే ప్రమాదముందని రైతును హెచ్చరించటం, విద్యార్థి స్థాయికి, సామర్థ్యానికి తగ్గట్టు పాఠాలను అందివ్వటం వంటివన్నీ ఇప్పుడు కృత్రిమ మేధ ద్వారా సులువయ్యాయి. ఇటువంటి మార్పులతో డబ్బు, శ్రమ, సమయం చాలా ఆదా అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని చూసి కొందరు భయపడుతున్నారని, కానీ భారత్ మాత్రం భవిష్యత్తును చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ భవిష్యత్తు వికాసంలో మైలురాయిలా ఏఐ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సానుకూల, ఆశావాద దృక్పథంతో ఏఐ ఆవిష్కరణల్ని భారత్ స్వాగతిస్తోందన్నారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో మోడీ మాట్లాడారు. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలని భారత్ కోరుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ ఫలాలు అందాలన్నారు. అందుకే సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే థీమ్తో ఏఐ ఇంపాక్ట్ సదస్సును భారత్ నిర్వహిస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీని తయారు చేయడంతో పాటు దాన్ని అందిపుచ్చుకోవటంలోనూ భారత్ ముందుంటుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా టెక్ నిపుణులు లభించే కేంద్ర బిందువుగా భారత్ ఎదిగిందన్నారు. भारत को एआई में भाग्य दिखता है, भारत को एआई में भविष्य दिखता है. हमारे पास टैलेंट भी है, एनर्जी कैपेसिटी भी है और पॉलिसी क्लैरिटी भी है. और मुझे आपको ये बताते हुए खुशी है कि इस समिट में 3 भारतीय कंपनियों ने अपने एआई मॉडल्स और एप्स लॉन्च किए हैं. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విప్లవాత్మక శక్తి అన్నారు ప్రధాని మోడీ. ఏఐకి సరైన దిశ అనేది లేకుంటే అదొక విధ్వంసంలా పరిణమిస్తుందన్న ఆయన, ఒకవేళ సరైన దిశను ఏఐకు చూపిస్తే అదొక ఉపయోగకర ఉపకరణంగా మారిపోతుందన్నారు. మెషిన్ సెంట్రిక్గా ఉన్న ఏఐ టెక్నాలజీని మానవ కేంద్రిత ఉపకరణంగా ఎలా మార్చాలి? సెన్సిటివ్ స్థితిలో ఉన్న ఏఐను బాధ్యతాయుత స్థితిలోకి ఎలా తీసుకువెళ్లాలి? ఈ అంశాలపై చర్చించటం, తగిన పరిష్కారాలను కనుగొనటమే భారత్ నిర్వహిస్తున్న గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. అందరి సంక్షేమం, అందరి సంతోషం అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్న ప్రధాని, దీన్ని బట్టి ఏఐను భారత్ ఎలా చూస్తోందో అందరూ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్నారు. భారతీయులు అందరి సంక్షేమం, అందరి సంతోషం కోసమే ఏఐని వినియోగిస్తారని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అత్యుత్తమ దేశ నిర్మాణానికి కూడా ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్న ఆయన, ఈ విషయంలో ఏఐ పరిశ్రమతో ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు.
ప్రస్తుతానికి ఏఐతో దేశం కోసం ఏమేం చేయగలం అనేది ఆలోచించాలని, ప్రతి టెక్నాలజీలోనూ మంచి చెడు అనే 2 కోణాలు ఉంటాయని గుర్తు చేశారు. एआई जैसी तकनीक तभी दुनिया के लिए लाभकारी होगी जब उसे शेयर किया जाएगा, जब कोड ओपन होंगे और शेयर किए जाएंगे, तभी हमारे मिलियंस ऑफ यंग माइंड्स उन्हें बेहतर और सुरक्षित बना पाएंगे. इसलिए आइए हम ये संकल्प लें कि एआई को ग्लोबल कॉमन गुड के रूप में विकसित किया जाएगा. భారత్ను సందర్శించిన ప్రతిసారి దేశంలో మార్పుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటి ఖరగ్పూర్కు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో విశాఖ మీదుగా వెళ్లేవాణ్ణని వెల్లడించారు. ఇప్పుడు తీర ప్రాంత నగరమైన అదే విశాఖపట్నంలో గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ హబ్ గిగావాట్ స్కేల్ కంప్యూటర్, కొత్త అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గేట్వేను కలిగి ఉంటుందని అన్నారు. దీనివల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. అలాగే భారత ప్రజలకు అత్యాధునిక ఏఐ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. Because AI can improve billions of lives and solve some of the hardest problems in science. For 50 years, predicting protein structures was a grand challenge and a blind spot that stalled drug discovery. Demis Hassabis and his team at Google DeepMind asked an audacious question: how could we use AI to solve this? It didn't just win a Nobel Prize, it compressed decades of research into a database that is now open to the world. Today, over 3 million researchers in more than 190 countries are using it to develop malaria vaccines, fight antibiotic resistance, and much more. ఏఐ టెక్నాలజీ అనేది మానవ సామర్థ్యాలను పెంచుతుంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు మనం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఇప్పటికే ఉన్న స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలి. జీవితాంతం కొత్త కొత్త అంశాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి. తద్వారా మానవ కేంద్రిత ఏఐ సాకారం అవుతుంది. ఏఐ దృష్టిలో మనుషులు కేవలం డేటా పాయింట్స్ లాంటివారు. అందుకే ఏఐ టెక్నాలజీని ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తేవాలి. ఆకాశమే హద్దుగా వ్యాపించే అవకాశాన్ని ఏఐకు మనం ఇవ్వాలి. కాకపోతే జీపీఎస్లా దాని కమాండ్ను మన చేతుల్లోనే పెట్టుకోవాలి. మనకు అవసరమైనప్పుడే జీపీఎస్ను వినియోగిస్తాం, లేదంటే వినియోగించం. డీప్ ఫేక్స్ కట్టడి, ఏఐ జనరేటెడ్ కంటెంట్పై మార్గదర్శకాల వంటి విషయాల్లో వెంటనే అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పన జరగాలి. డీప్ ఫేక్స్, ఏఐ జనరేటెడ్ కంటెంట్తో సామాజిక అస్థిరతను క్రియేట్ చేసే ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు అసలైన కంటెంట్ను, ఏఐ కంటెంట్ను నిర్దిష్టంగా గుర్తించేలా ప్రత్యేక లేబుల్స్ను తప్పక వినియోగించాలి. నయా టెక్నాలజీ, పనిభారం తగ్గడం, వేగంగా పనులు జరిగే అడ్వాంటేజెస్ ఉండటంతో ఉద్యోగుల్లో ఏఐ ఆశలు నింపుతోంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం టెక్ సంస్థల్లో దాదాపు 40% పనులు ఏఐ నిర్వహిస్తుంది. 2027 నాటికి మానవ నిపుణులు, ఏఐ కలిసి పనిచేసేటువంటి వాతావరణాన్ని 97% మంది హెచ్ఆర్లు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి ఊహకు అందనంత వేగంగా దూసుకుపోతోంది. మొన్నటిదాకా సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన వండర్స్ ఇప్పుడు మన కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. క్రమంగా నిత్య జీవితంలో ప్రధాన భాగం కాబోతోంది ఏఐ. కారు డ్రైవింగ్, ఇంట్లో లైట్లు వేయటం దగ్గర నుంచి మొబైల్ ఆపరేషన్స్, ఆఫీస్ అకౌంట్స్, మీడియా, ఇలా అన్ని రంగాలలోనూ విశ్వరూపం చూపించబోతోంది. దీన్ని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఏఐని అడాప్ట్ చేసుకోవాల్సిందే. వారి వారి ప్రొఫెషన్స్కు అనుబంధంగా ఏఐ మీద పరిజ్ఞానం పెంచుకోవాల్సిందే. క్లర్కులు, ఇంజనీర్లు, చివరికి గృహిణులు అందరూ ఏఐపై అవగాహన పెంచుకోవాల్సిందే. ఎందుకంటే దునియా అంతా దుమ్మురేపబోయేది ఇదే. అందుకలదు ఇందులేదు, ఎందెందు వెతికినా ఏఐ అన్నట్టుగా మారబోతోంది. డైలీ లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారబోతోంది. ఐటీ ఉద్యోగాలకు సంబంధించిన సాంకేతికతగా మాత్రమే గతంలో దీన్ని పరిగణించేవారు. ఇప్పుడు యువత తాము కొనుగోలు చేయదలుచుకున్న కాస్త ఖరీదైన ఉత్పత్తుల సమాచారం కోసము ఈ సాంకేతికత సహాయాన్ని కోరుకుంటున్నారు. తాము కొనుగోలు చేయదలిచిన వస్తువులు, అలంకరణ సామాగ్రి వంటి అంశాలలో ఏవైతే తమకు అనువైనవి, ఏ బ్రాండ్ బాగుంటుందో ఎంచుకునేందుకు ఏఐని వినియోగించుకోవటంలో భారతీయులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని ఓ రిపోర్ట్ తెలిపింది. వరల్డ్ వైడ్గా చూస్తే ప్రతి 4 ఒకరు జనరేటివ్ ఏఐ సాధనాలను కొనుగోళ్ల కోసం వినియోగించారు. ప్రపంచంలోని మొత్తం వినియోగదారులలో సుమారు 31% మంది తమ కొనుగోలు నిర్ణయాల కోసం ఈ టెక్నాలజీని వాడేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఏ డౌట్ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేసేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం లేదు. అంతకు ఎన్నో రెట్లు మెరుగైన ఏఐ వచ్చేసింది.
ఇలా అడిగితే అలా కావాల్సిన సమాచారాన్ని ఇవ్వటమే కాదు, విశ్లేషిస్తుంది, తేడాలేంటో చెప్పేస్తోంది, ఏది బెటరో, దానివల్ల లాభనష్టాలేంటో క్షణాల్లో తేల్చేస్తోంది. అంతేకాదు, ప్రాంప్ట్ ఇస్తే చాలు చిత్రాలు సృష్టిస్తోంది, కావాల్సిన వీడియోను తయారు చేస్తోంది, మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తోంది. సమాచారాన్ని కావాల్సిన రీతిలో అందించడమే కాదు, అనేక రకాల సేవలను అందిస్తూ మనిషి జీవితాన్ని ఈజీ చేస్తోంది. ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొంతమంది బిలియనీర్లు నిర్ణయించలేరని స్పష్టం చేశారు. నిజమైన ఇంపాక్ట్ అంటే జీవితాలను మెరుగుపర్చి భూమిని రక్షించే సాంకేతికత అని అభిప్రాయపడ్డారు. ప్రజలపై ఏఐ చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే తదుపరి ప్రధాన మౌలిక సదుపాయం ఏఐయేనని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఏఐ టూల్స్ అందేలా చేయటమే తమ లక్ష్యమన్నారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలకు భారత్ సాక్షిగా నిలుస్తోందన్నారు. 140 కోట్ల మంది ప్రజలతో అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థను భారత్ కలిగి ఉందని ఎన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. సెమీకాన్ ఇండియా ఏఐ మిషన్లో భాగంగా సాంకేతికత అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఏఐ నైపుణ్య శిక్షణలో భారత్ పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. వైద్య రంగంలో ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది. వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే చికిత్సా వ్యయం 30-40% మేర తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలను గుర్తించడానికి ఏఐ ఆధారిత స్కానింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పేద రోగులకు మెరుగైన వైద్యం అందుతోంది. ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి. వ్యవసాయంలో ఏఐ యాపులు వాతావరణ సమాచారంతో పాటు మట్టిలోని పోషకాలు, పంటల ఆరోగ్యం వంటి విషయాలను ముందుగానే తెలియజేస్తున్నాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి అధ్యయనాల ప్రకారం రైతులకు సమయానికి సలహాలందితే దిగుబడులు 10-15% మేర పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో ఎరువులు, పురుగుల మందులకు అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. కృత్రిమ మేధ వల్ల కొత్త తరహా వర్తక వ్యాపారాలు అందుబాటులోకొస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు బిల్లింగ్ వ్యవస్థ, సరకు నిర్వహణ, డిజిటల్ మార్కెటింగ్, అనువాద సేవలు వంటివి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మానవ సిబ్బంది గంటల తరబడి చేసే పనులను ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తుంది. దీనర్థం ఆ ఉద్యోగులను పనిలోంచి తీసేయాలని కాదు, తరచూ చేసే కష్టమైన పనుల నుంచి మానవ వనరుల్ని విముక్తం చేసి ఆలోచనాత్మకమైన, సృజనాత్మకమైన పనుల వైపు వారిని నడిపించాలని భావించాలి. ఎగ్జాంపుల్గా టీచర్లు అటెండెన్స్ రిజిస్టర్లు, మార్కుల నమోదు వంటి పనులను ఏఐకి అప్పగిస్తే విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడానికి టైం దొరుకుతుంది. ఏఐ విప్లవానికి జెన్జీ నాయకత్వం వహిస్తోంది. ప్రతి 10 మంది జెన్జీలలో 7 చురుగ్గా ఏఐ సాధనాలను సెట్ చేస్తున్నారు. వీరిలో 61% మంది ఇప్పటికే ఏఐ సాధనాలను వాడుతున్నారు. ప్రతి 3లో 1 రోజుకు కనీసం గంటపాటు ఏఐ టూల్స్తో గడుపుతున్నారు. వీటి వినియోగం 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా స్వీడన్, సింగపూర్ దేశాలలో గరిష్టంగా 66% మంది ఏఐని తమ జీవనశైలిలో భాగం చేసుకున్నారు. ఏఐ టెక్నాలజీ పనులను సులభతరం చేస్తుంది అన్నది ఎంత నిజమో, దాన్ని గుడ్డిగా నమ్మితే నష్టాలు తప్పవన్నది కూడా అంతే నిజమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడితే కోలుకోలేని నష్టం జరుగుతుంది. మొత్తానికి రాబోయేది అంతా ఏ జమానాయే. దానికి తగినట్టు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాల్సిందే, లేదంటే టెక్ నిపుణులకు ఇబ్బందులు తప్పవు. ఏఐ ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు టెక్ సంస్థల్లో ఒక సహోద్యోగిగా మారిపోయింది. వివిధ విభాగాల్లో 20-40% పనులను ఏఐ నిర్వహిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఏఐని కేవలం సహాయం చేసేదిగా కాకుండా రోజువారీ నిర్ణయాలను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐతో కలిసి పనిచేసేలా ఉద్యోగులను సిద్ధం చేయటమే ప్రత్యామ్నాయమవుతోంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని డైలీ లైఫ్లో చాలామంది వాడుతూ ఉంటారు. చాలా కంపెనీలు ఇప్పటికీ రకరకాల అవసరాలకు దాన్నే వాడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ అసిస్టెంట్ క్లౌడ్తో ఎక్సెల్ని ప్రత్యేకంగా నేర్చుకోకుండానే ఈజీగా ఉపయోగించవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ని క్లౌడ్లో అప్లోడ్ చేయొచ్చు. షీట్లో మనకు కావాల్సిన మార్పుల్ని ప్రాంప్ట్ ద్వారా చెప్తే అది క్షణాల్లో మార్చేసి ఇస్తుంది. ఏఐ బేస్డ్ ఫైనాన్స్కు ఈ అప్డేట్ మొదటి మెట్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగటంతో కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్లో హైరింగ్ యాక్టివిటీ పడిపోయిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఓ రిపోర్ట్లో తెలిపింది. ఓపెన్ ఏఐ సహాయంతో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 10 నగరాలలోని 650 ఐటీ కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్ట్ను తయారు చేసింది. 63% కంపెనీలు డొమైన్ స్కిల్స్, ఏఐ లేదా డేటా స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ పెరిగిందని తెలిపాయి. పనుల్లో ఏఐ వాడకం పెరగటంతో హైబ్రిడ్ స్కిల్ సెట్లకు ప్రయారిటీ పెరుగుతోంది.
రిపోర్ట్ ప్రకారం ఎంట్రీ లెవెల్లో నియామకాలు తగ్గినా మధ్య, సీనియర్ స్థాయిల్లో నియామకాలు నిలకడగా ఉన్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గటం కాకుండా సాఫ్ట్వేర్ డెవలపర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది. బిజినెస్ల ప్రొడక్షన్ తక్కువ ఖర్చుతో ఎక్కువగా పెరిగింది. ఏఐ శిక్షణలో కంపెనీలు వెనకబడి ఉన్నాయి. ఏఐ టెక్నాలజీలో వాయిస్ కమాండ్లతో కారును కంట్రోల్ చేయొచ్చు. ఇది కేవలం నావిగేషన్ మాత్రమే కాదు, కారు ఆటోమేటిక్గా నడిపించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. లాంగ్ డ్రైవ్స్కు వెళ్లేవారికి వాయిస్ కమాండర్ ఫీచర్ వరప్రసాదం కానుంది. డ్రైవర్ శ్రమ పడకుండానే కారు తనంతట తానుగా గమ్యానికి చేరుకోగలదు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో టెస్లా వంటి సంస్థలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ భారతీయ రోడ్లకు అనుగుణంగా టాటా వంటి సంస్థలు ఏఐ సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలకు ఏఐ గేమ్ చేంజర్గా మారబోతోంది. వాస్తవానికి ఏఐ అనేది మనుషుల్లా ఆలోచించలేదు, ఐటీ ఉద్యోగులా సమర్థంగా పనిచేయలేదు. ఫలితంగా జాబ్స్ సేఫ్ అని చాలామంది ధైర్యంగా ఉన్నారు. కానీ ఆంథ్రోపిక్ ఏఐ రాకతో వీరిలోనూ భయం మొదలైంది. ఏఐ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే. దీనికి మనిషిలా విచక్షణ ఉండదు. ఇది మనిషి నియంత్రణలో ఉంటుంది. ఏం చెబితే అది మాత్రమే చేస్తుంది. కానీ ఆంథ్రోపిక్ ఏఐ అనేది మనిషిలా ఆలోచించగలదు. అంటే ఇది ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకుని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మనిషి కంటే చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏఐ రాకతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు 2030 నాటికి 99% జాబ్స్ను ఏఐ మింగేస్తుందని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ చెబుతున్నారు. దీనికి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ లేవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు కాస్ట్ తగ్గించి రెవెన్యూ బూస్ట్ చేసుకునే పనిలో ఏఐని వినియోగిస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ టెక్ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల ఉద్యోగులను భయాందోళనకు గురిచేసే అంశమే. ఏఐ కారణంగా ఏ ఒక్కరూ సేఫ్గా లేరని తెలుస్తోంది. వచ్చే ఆటోమేషన్ వేవ్లో కోడర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్తో సహా అన్ని జాబ్స్ రిస్క్లో పడతాయని ఆయన చెప్పారు. ఏఐ కారణంగా 10% నిరుద్యోగులు పెరుగుతారనేది కాదని, అది 99% వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆంథ్రోపిక్ ఏఐ ఉద్యోగాలను మింగేస్తోంది. సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడేలా చేస్తోంది. సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలు చేసే పనులన్నీ ఇది చేసేస్తోంది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా బిజినెస్ లేక ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఆంథ్రోపిక్ ఏఐ రాకతో అమెరికా లాంటి దేశాల్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు క్లోజ్ అవుతున్నాయి. ఈ రంగంలో లే ఆఫ్స్ ఎక్కువయ్యాయి. కోడింగ్, సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనాన్షియల్ రీసెర్చ్, ఫైనాన్స్ అండ్ లీగల్ అనాలిసిస్ వంటి క్లిష్టమైన పనులు ఆంథ్రోపిక్ ఏఐ ఈజీగా చేసేస్తోంది. ఇందులో మనిషి జోక్యం అవసరం లేదు. అంతా ఏఐ చేసేసుకుంటుంది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ రూపొందించిన పనుల్లో అసంపూర్ణత లేదా తక్కువ నాణ్యత ఉన్నట్టు తేలింది. దీంతో ఏఐ చేసే పనుల్లో ఖచ్చితత్వం, సమగ్రత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 40% పైగా పనులు ఏఐ ద్వారా జరుగుతున్నాయి. ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటివి తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఏఐతో కొన్ని సవాళ్లు లేకపోలేదు. ఈ టెక్నాలజీ రాకతో అసలు కొన్ని రకాల ఉద్యోగాల అవసరమే ఉండదు. డిజిటల్ నైపుణ్యాలు లేనివారికి ఇది కష్టమవుతుంది. దీంతో ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు అందరిలోనూ ఉంది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు తెగ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఏఐతో సృష్టించిన చిత్రాలు, శబ్దాలు, సమాచారానికి వాస్తవ కంటెంటుకు మధ్య తేడా తగ్గిపోవటం పలు సమస్యలకు కారణమవుతోంది. అందుకని కంటెంట్ సృష్టి, పంపిణీలో పౌరులు, కంపెనీలు బాధ్యతగా ప్రవర్తించేలా చూడటానికి కేంద్రం ఐటీ నిబంధనలకు ఇటీవలే కొన్ని సవరణలు చేసింది. ఈ నియమావళి వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రాబోతోంది. ఏఐ ప్రభావంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సభకు భారత్ ఆతిథ్యమిస్తున్న వేళ ఏఐ దుర్వినియోగాన్ని కట్టడి చేసే కొత్త నియమాలు అమల్లోకి వస్తుండటం హైలైట్. ప్రజల నమ్మకం, ఆదరణను చూరగొంటూ బాధ్యతగా ఏఐని ఉపయోగించాలని భారత్ ఆశిస్తోంది. తాను నిర్వహిస్తున్న ఏఐ శిఖరాగ్ర సభకు అనుగుణమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. ఏఐ ప్రభావ సభలో చర్చిస్తున్న సూత్రాలలో ప్రజాహితం ఒకటి. ఏఐని మానవ ప్రగతి కోసమే ఉపయోగించాలని ఆ సూత్రం నిర్దేశిస్తోంది. ప్రజల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఏఐని మానవాళి ఉమ్మడి ప్రయోజనాల కోసం భద్రంగా, విశ్వసనీయంగా ఉపయోగించాలని చెబుతోంది.